గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. దైవవాకు అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయే మాట ఏమిటంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం చదువుకుందామండి. మరియు రక్షణ అనుసరిస్తానమును. మనము గత మెసేజెస్లో మనం నేర్చుకున్నాము సర్వాంగ కవచమును మనం ధరించుకోవాలి అని. అందులో మనం చాలా టాపిక్స్ నేర్చుకున్నాము. అందులో ఇదొక టాపిక్ అండి, రక్షణయను శిరస్థానమును. రక్షణయను శిరస్థానం అంటే ఏంటి? రక్షణయను శిరస్థానం అంటే హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్. హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ, ఒక సాల్వేషన్, హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్. మనము చాలామంది మనలో రక్షణ తీసుకుని దేవునిలోకి రాని వారు ఉంటారు, రక్షణ తీసుకోకుండా ఉన్నవారు ఉంటారు, రక్షణ తీసుకోకపోయినా దేవునిలో ఉన్నవారు ఉంటారు. చాలా మంది, అంటే చాలా కేటగిరీస్లో మనం ఉంటాం చర్చ్లో వచ్చేవారు. ఇక్కడ చూసినట్లయితే రక్షణ అని శిరస్థానం, ఒక హెల్మెట్ మనకి రక్షణ. మీరు రక్షణ తీసుకునే వారు ఉంటే రక్షణ తీసుకోండి. ఎందుకంటే ఆయన రక్షణే మనకి బలము. ఆయన మనకి ఇచ్చే రక్షణ మనకి కాపుదలనిస్తుంది. ఒక హెల్మెట్ లాగా. మన ట్రాఫిక్ పోలీసులు చెప్తా ఉంటారు, ఫైన్ వేస్తూ ఉంటారు. మీకు తెలిసినట్లయితే ఫైన్ వేస్తూ ఉంటారు హెల్మెట్ లేనందుకు. హెల్మెట్ ఎందుకు వేసుకోమంటారు? గుమ్మిని ఒకవేళ యాక్సిడెంట్స్ అయితే మనకి ఏం అవ్వకుండా మనం హెల్మెట్ వేసుకోమంటారు. రక్షణ కూడా మనకి అలాంటిదే. మనకి ఏం అవ్వకుండా మనకి కాపుదలనిచ్చేది మన రక్షణ. ఎందుకంటే మనము రక్షణ ద్వారా ఆయన పిల్లలుగా మనం రాయబడతాం కాబట్టి. రక్షణ ద్వారా మనము ఆయనకి ఇంకా దగ్గర అవుతామండి. రక్షణ అంటే ఏంటంటే ఆయన్ని మనము నిజ రక్షకునిగా మనము అక్కడ ఒప్పుకుంటున్నాము. ఇక్కడ చూసినట్లయితే ఆయన రక్షణ మనకు ఒక హెల్మెట్ లాంటిది. రక్షణ ఎక్కడ దొరుకుతుంది? మనకు చాలా డౌట్స్ ఉంటాయి. రక్షణ ఎక్కడ దొరుకుతుంది? రక్షణ యేసులోనే దొరుకుతుందండి. రక్షణ వెన్ యూ యాక్సెప్ట్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్. మనము దేవుని ఎప్పుడైతే మన పూర్ణ మనసుతో అంగీకరిస్తామో రక్షణ మనకు వస్తుందండి. ఆయన్ని మనం పూర్ణ మనసుతో ఎప్పుడైతే అంగీకరిస్తామో, ఆయన నిజ రక్షకుడు అని ఒప్పుకుంటామో, అప్పుడే మనకి రక్షణ అనే ఒక హెల్మెట్ మన చుట్టూ ఉంటుంది, మన తల మీద. అంత రక్షణ మనకి దేవుడు ఇస్తున్నాడు. అంత గొప్ప రక్షణ దేవుడు మనకి ఇస్తున్నాడు. ఇంకా మనము దేవుణ్ణి ఇంకా ఎదుగని వారు ఉంటే మీరు దేవుణ్ణి ఎరగాలి. ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చే ఈ రక్షణని మనం చాలామంది కోల్పోతూ ఉన్నారు. మనకు తెలిసిన వారైనా మనమైనా కోల్పోతూ ఉన్నాము. రక్షణ తీసుకుని కూడా దేవుణ్ణి మన పూర్ణ మనసుతో ఒప్పుకోకుండా ఉంటున్నాము. ఎందుకు మనం ఇంకా రక్షణ తీసుకుని కూడా దేవునికి దగ్గర అవ్వలేకపోతున్నామండి? ఎందుకు రక్షణ తీసుకున్న తర్వాత కూడా మనకి దేవుని మీద విశ్వాసం రావట్లేదు? ఇంకా రక్షణ తీసుకున్న తర్వాత కూడా ఆయన సర్వాంగ కవచం మన మీద ఎందుకు రావట్లేదు? మనకి విశ్వాసం కావాలి, ధైర్యం కావాలి, పేషెన్స్ కావాలి, దేవుని మీద నమ్మకం కావాలి, రక్షణ కావాలి. ఆయన రక్షణ ఉంటే మనము ఎన్నిసార్లు పడినను తిరిగి లేస్తామండి. ఎన్నిసార్లు మన మీదకి సాతాను వచ్చినా కూడా మనం బలంగా నిలబడతాం. ఎందుకంటే ఆయన రక్షణ మనకుంది. ఆయన పిల్లలుగా మనం తీర్చిదిద్దబడ్డాం కాబట్టి. ఈ రోజు నుంచి రక్షణ అంటే ఏంటి? మనము నిజం అంటే మన హార్ట్తో మనము మన పూర్ణ మనసుతో దేవుని అంగీకరిద్దామండి. రక్షణతో మనం ముందుకు సాగుదాం. హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్ మనం ధరించుకుందాం. దేవుడిచ్చిన సర్వాంగ కవచం మనం ధరించుకొని దేవుని ఇంకా సాగుదామని కోరుకుంటూ ఇచ్చిన మాటలు దీవిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాగండు మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు యేసయ్యా తండ్రి ప్రభా. మేము ఈరోజు తండ్రి ప్రభా ఈ మాటలు మేము తెలుసుకోవడానికి తండ్రి ప్రభా మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు స్తోత్రాలు అయ్యా. ఎంతోమంది తండ్రి ప్రభా ఈ వాక్యాన్ని కోసం తండ్రి ప్రభా సమయం హెచ్చించి తండ్రి పెంచుండగా అయ్యా. వారిని తండ్రి ప్రభా ఆశీర్వదించండి, దీవించండి. వారికి ఉన్న కష్టాల నుంచి వారిని బయటికి తీసుకురండి అయ్యా తండ్రి ప్రభా. సర్వాంగ కవచం మేము ధరించుకుని తండ్రి ప్రభా నీలో ఎదిగేటట్టు సహాయం చేయమని యేసు దివ్య నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.